పుట్టపర్తిలో శివరాత్రి చాలా గొప్పగా ఉంటుందని బాబా శూన్యఘట్టం నుంచి విభూతి రాశులు కురిపించి షిరిడీ బాబాకు అభిషేకం చేస్తారని, తమ కడుపులో నుండి శివలింగాలు తీస్తారని, తప్పక చూడవలసిందని శివం హైదరాబాద్లోని స్వామి మందిరం మిత్రులు అన్నారు. నేను మా అమ్మాయి చిరంజీవి రుక్మిణి పుట్టపర్తికి శివరాత్రి వైభవం చూడ్డానికి వెళ్ళాము. 16 ఫిబ్రవరి 1977 ఉదయం 7:30 గంటలకు ప్రశాంతి నిలయం ముందు స్త్రీలొక వైపు, పురుషులొక వైపు బారులు తీరి కూర్చున్నారు. మేము వెళ్ళి మా వరుసల్లో కూర్చున్నాము. స్వామి దివ్యోపన్యాసం చేసినారు. నేను మనసులో అనుకున్న దానికి సమాధానం చెప్పినారు. ఇద్దరు రైతులు, ఒకని పంటకు వర్షం కావలే, మరొకనికి వర్షం పడితే హాని. ఈ కథ చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయినాను. నా మనసులోని మాటను తెలుసుకొని కథారూపకంగా సమాధానం చెప్పి స్వామి నాకు మరొక చమత్కారం ప్రయోగించినారని అనుకున్నాను. ఉదయం 11 గంటలకు కన్నులున్నందుకు చూడవలసిన దృశ్యం మొదలైంది. పూర్ణచంద్ర హాల్ అంతా క్రిక్కిరిసిపోయింది. బయట వేల జనాలు కూర్చున్నారు. నాకు మొదటి వరుసలో వేదికకు సమీపంగా కూర్చునే భాగ్యం కలిగింది. వేదికపై మరొక బల్ల అమర్చి దానిమీద షిరిడీ బాబా వెండి విగ్రహం పెట్టినారు. బాబా కాసేపు అటు ఇటు తిరిగి అందరినీ చూచినారు. కన్నుల్లో కాంతులు, పెదవులపై మందహాస రోచులు జిగేలుమన్నవి. తమ కుడి చేతిని గిరగిరా తిప్పినారు. బాబా చేతిలో నుండి దగదగ మెరిసే 2 పేటల బంగారు గొలుసు చంద్రహారం వంటిది వ్రేలాడుతున్నది. ఆశ్చర్యంతో నేను కళ్ళప్పగించి చూస్తున్నాను. వేదిక క్రింద మొదటి వరుసలో ఉన్నాను కనుక నాకు బాబా అరచేయి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. అందులో నుండి ఇంత పెద్ద గొలుసు ఎట్లా వచ్చింది? కనకట్ట, హస్తలాఘవమా, పిచ్చి భ్రమ? ఏదీ కాదు. బాబా సృష్టి అది. మా అందరి మీద ప్రయోగించిన చమత్కారం అది. ఆ గొలుసును బాబా షిరిడీ బాబా మెడలో వేసినారు. వెనుక ఉన్న పురోహితుడు గుడ్డ కట్టిన ఘట్టం ఎత్తి పట్టుకున్నాడు. శూన్యఘట్టమే. కింద నుంచి చూస్తున్నాను. అందులో నుండి ఏమీ జారలేదు. బాబా ముందుగా కుడి చేయి, తర్వాత ఎడం చేయి, మళ్ళీ కుడి చేయి, ఈ విధంగా చేయి మార్చి మార్చి త్రిప్పుతుంటే ఆ శూన్యఘట్టం నుండి విభూతి రాసులు పడినవి. ఎంత విభూతి అది! షిరిడీ బాబా విగ్రహము, ఆ బల్ల అంతా విభూతితో నిండిపోయినది. కుండలో నుండి కుండెడు విభూతి తీయవచ్చు కానీ 4 కుండల విభూతి కాదు, 10 కుండల విభూతి ఎక్కడి నుండి వచ్చింది? లీలా విభూతి వేషుడైన బాబాకు ఇది ఒక లెక్క. ఆనాడు సాయంకాలం 7 గంటలకు మళ్ళీ హాల్ అంతా నిండిపోయింది. నన్ను స్వామి వేదిక మీదకి పిలిపించినారు. చాలామంది స్వామికి తాము ప్రచురించిన గ్రంథాలు సమర్పించి పూలమాలలు వేసినారు. మే నెలలో జరపబోయే రామాయణ సుధామాధురి గురించి బాబా నన్ను మాట్లాడమన్నారు. దాదాపు 10 నిమిషాలు రామాయణ వైశిష్ట్యము, మేము స్వామి అనుగ్రహంతో నిర్వహించే గోష్ఠి కార్యక్రమ విశేషాలు అన్ని వేల మందికి వినిపించినాను. స్వామి అంతమందికి నన్ను పరిచయం చేసినారన్నమాట. స్వామి తలంపులే వేరు. వారు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా అనుకరిస్తారో ఊహించలేము. స్వామి దివ్య సందేశం ఆరంభమైంది. సేవ అంటూ నాయకులు నాయకత్వం కొరకు ప్రాకులాడుతున్నారు. నిజమైన సేవ చేయండని హితోపదేశం చేసినారు. స్వామి అరగంట సేపు మాట్లాడి చటుక్కున ఆగినారు. వెక్కిళ్ళు ఆరంభమైనవి. 2-3 సార్లు కొద్ది కొద్దిగా మంచినీళ్లు త్రాగినారు. ముఖంలో ఏదో కొంత ఆయాసం కనబడింది. మళ్ళా నీళ్లు తాగినారు. ఇట్లా 5-6 నిమిషాలు గడిచినవి. మధ్య మధ్య వెక్కిళ్ళు వస్తూనే ఉన్నవి. ఉన్నట్టుండి స్వామి నోటి నుండి పేపర్ వెయిట్ అంత స్ఫటికలింగం, అది పృథ్వీలింగమట, స్వామి చేతిలో దస్తిలో పడింది. నోటి నుండి బయటకు వస్తుంటే చూచినాను. త్రాగిన నీళ్లు కొంచెం లింగంతో పాటు బయటకు వచ్చినవి. స్వామి ఆ లింగాన్ని పైకెత్తి చూపినారు. వేదిక దిగి హాల్లోకి పోయి అంతటా చూపినారు. 1000 కెమెరాలు క్లిక్కుమన్నవి. ఆ లింగం దగదగా మెరిసిపోతున్నది. కైలాసగిరి నుండి కదిలి వచ్చిన శివుడు లింగరూపుడై దర్శనమిచ్చాడు. శివరాత్రి పుణ్యదినం. ఇన్ని వేల మందికి శివ దర్శనం అయింది.